రైతుల పరిస్థితి అగమ్య గోచరం. దళారులతో కుమ్మక్కై అన్నదాతల నోట్లో మట్టి కొడుతున్నారు. కళ్ళల్లో ధాన్యం, కళ్ళల్లో దైన్యం కృష్ణా జిల్లాలో పరిస్థితి. అయితే ఆసక్తికరంగా అప్పుడప్పుడు వాస్తవాలు రాయాల్సి వస్తుంది కాబట్టి ఈనాడు వాళ్ళు కూడా, తెలుగుదేశం మీడియా కూడా సేమ్ హెడ్డింగ్ ఆల్మోస్ట్, కళ్ళల్లో ధాన్యం, కళ్ళల్లో దైన్యం అని వాళ్ళు రాశారు. సో అప్పుడప్పుడు అన్న ఇట్లా రాస్తే కొంచెం అన్న విలువ ఉంటుంది అనుకున్నారు, ఏం పాడు. కానీ అందువరకు రాసినంత వరకు సంతోషం. అప్పుల బాధ తాళలేక ఇద్దరు రైతుల ఆత్మహత్య. చెప్పండి నాగిరెడ్డి గారు, ఈ పరిస్థితి నిన్న జగన్ గారు అరటి దానికి వెళ్ళినప్పుడు కానీ ఓవరాల్గా అన్ని పంటలు, దాదాపు అన్ని పంటల పరిస్థితి ఇట్లాగే మారడం, టమాటా రైతులు పారేసిన తర్వాత ఇప్పుడు రేట్లు పెరుగుతున్నాయి. సార్ ఈ 18 నెలల పాలనలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పాలనలో వచ్చిన ధరలకి ఏ ఒక్క పంటకైనా సరే ఇప్పుడు ఏమైనా ఎక్కువ వచ్చిందా అని చెప్పి మేము వాస్తవాన్ని ప్రశ్నిస్తున్నాం. దానికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతమైన దోషంలో వ్యక్తిగత దాడిలోకి వెళ్తున్నారు. ఇవాళ రాయలసీమలో ప్రమాద గంటికలు మోగుతున్నాయని చెప్పి 2 నెలల నుంచి మొత్తుకుంటున్నాం. సో రాయలసీమలో నిన్న ఆయన అరటి చూడటానికి వెళ్ళారు. అరటి మీకు అనంతపురం, కడప, సత్యసాయి జిల్లా మొత్తం దగ్గరగా 74 లక్షల టన్నుల అరటి ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి జరిగితే 40 లక్షల టన్నులు ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తి. ప్రధానంగా కడప, అనంతపూర్, ఢిల్లీ అజార్పూర్ మార్కెట్కి వెళ్ళినా కూడా మన క్వాలిటీ అరటి ఢిల్లీ దేశ రాజధాని ప్రజలకు కూడా అందించేది. పేదవాడికి పౌష్టికాహారం కింద ఉన్నది అరటిపండు. సో వాళ్ళ అదే ఈయన వాళ్ళ సొంత పత్రికల్లోనే వచ్చింది. రూపాయికి ఇచ్చేస్తూ ట్రాక్టర్లతో దున్నేస్తున్న పరిస్థితి. అంటే ఒక పంట పండించిన పంటని రైతు దున్నేయాల్సిన పరిస్థితి వస్తే ఎంత సంఘర్షణకు గురవుతాడో ఆ రైతుకు మాత్రమే తెలుస్తుంది. అంటే తన పెద్ద ఎంత బాధ వేస్తుంది. సో దాని నుంచి ఒక అరటి కాదు, వాళ్ళ రాయలసీమలో వేరుశెనగ సాగే గణనీయంగా అసలు సాగే పడిపోయింది. సో వేరుశెనగ పడిపోతే పశుగ్రాసం ఉండదండి, పశువులు నమ్మేసుకుంటే వలసలు పోవాల్సిన పరిస్థితి. రెండోది ప్రత్తి. సో కర్నూలు జిల్లా రాష్ట్రంలో జరిగే సగం సాగులో కర్నూలు జిల్లానే సగం. సో దాంట్లో 3 నుంచి 4 క్వింటాలకు దిగుబడి పడిపోయింది. సీసీఐ కొనుగోలు జరగట్లేదు, నిబంధనలన్నీ రైతుకు వ్యతిరేకంగా ఉన్నాయని వాళ్ళ అనుకూల పత్రికల్లోనే వచ్చినాయి. సో టమాటా విషయం, చినీ విషయం, రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది ధాన్యం 50% అబోవ్ అసలు ఖరీఫ్ అండ్ రబీలో కూడా ధాన్యం అండి. సుమారుగా 1,27,000 టన్నుల నుంచి 1,28,000 టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగితే అరటి, చిని, టమాటా ఈ 3 పంటలే ఈ ధాన్యం ఉత్పత్తి కంటే ఎక్కువ ఉత్పత్తి అండి. అంటే ప్లస్ హై వాల్యూ కూడా. అగ్రికల్చర్ జిఎస్డిపి కంటే కూడా హార్టికల్చర్ జిఎస్డిపి ఎక్కువ. హార్టికల్చర్ హబ్ రాయలసీమ. సో వాళ్ళ ఆ పంటలన్నీ ఆ రకంగా ఉంటే వాళ్ళ మొక్కజొన్న సగం నంద్యాల జిల్లాలోనే ఉంది. తెలంగాణలోనేమో 8 లక్షల టన్నులు ప్రొక్యూర్ చేస్తామని చెప్పి ప్రొక్యూర్ సెంటర్లు ఓపెన్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఇదిగో అంటున్నారు, ఓపెన్ చేయలేదు. ఇది ఇంకోటి ప్రధానంగా ఇప్పుడు మీరు చెప్పింది, కళ్ళల్లోనే ధాన్యం, కళ్ళల్లో దైన్యం. అది డైరెక్ట్గా నేను ఈనాడులో వచ్చిన హెడ్డింగ్లోనే నేను చెప్తున్నాను. వచ్చింది ఈనాడులో. రైతు మిల్లర్లతో మాట్లాడుకోవాల్సిన స్థితి రైతులే డైరెక్ట్గా ఇది దాంట్లోనే హెడ్డింగ్లేనండి. అదే సాక్ష్యాలు రాస్తే ఆత్రంగా రైతు సేవా కేంద్రాల్లో సిబ్బంది. మోంతా తుఫానికి మొత్తం పడిపోయింది. కోత ఖర్చులు 3 రెట్లు పెరిగిపోయినాయి. ఎకరానికి 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 1 కేజీ 1% మాయిశ్చర్ ఉంటే 2 కేజీలు కట్ చేస్తున్నారు అని చెప్పి దాంట్లో వచ్చింది. 1,450 రూపాయలకి సామాన్య రకం 75. ఇది ఇంతవరకు తుఫాను పరిహారం ఇవ్వలేదు కదా. పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ ఇప్పుడు తిరుగుతా ఉంది సోషల్ మీడియాలో, 35,000 రూపాయలు ఇవ్వాలి వెంటనే జగన్ గారు. తుఫాను పరిహారమే కాదండి, ఉల్లి కొన్న దాంట్లో డబ్బులు ఇంకా 8 కోట్ల చిల్లర పే చేయాలని చెప్పి దాంట్లో వచ్చింది. 50,000 హెక్టార్కి ఇస్తానంత కాదు నేను చెప్పింది. పొగాకు కొన్న దాంట్లో ఇంకా బ్యాలెన్స్ ఉందని చెప్పి రైతులు చెప్తున్నారు. నిన్న మళ్ళీ సార్ జగన్ గారి టూరు రైతులు నిజంగా ఆవేదన అంతా అక్కడ వెళ్ళగక్కారు. వాళ్ళు మీ హయాంలో 22 నుంచి 32 రూపాయలకు అమ్ముకున్నాం అరటి, ఇవాళ పరిస్థితి 2 రూపాయలు పొలంకి వచ్చి కొనేవాళ్ళు లేరు ఒక మహిళ వచ్చి చెప్పింది. సో అది కాకపోతే ఇదిగో వాళ్ళు మేము కొంటున్నాం 15,000 కొంటున్నాం అని చెప్పి చూపించమనండి. అది లేదు, మా హయాంలో ఢిల్లీ దాకా ట్రైన్ పెట్టి అరటిని పంపించామని చెప్పాడు. అది కాదని చెప్పమానండి. సో అట్లాగే ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ని నేనే ఓపెన్ చేస్తే వాళ్ళు మూసేశారు. అంటే విద్యుత్ బిల్లు పడుతుందని చెప్పి కోల్డ్ స్టోరేజ్ ఓపెన్ చేసేసామంటే మరి ప్రకాశం జిల్లాలో ఉన్న కోల్డ్ స్టోరేజ్, గుంటూరు జిల్లాలో కోల్డ్ స్టోరేజ్ ప్రైవేట్ ఏం మూతపడలేదు కదండి. అంటే కాదు, గూగుల్ డేటా సెంటర్స్కి కొన్ని సెంటర్ పేరు మీద అదానీ డేటా సెంటర్ని గూగుల్ అంటున్నారు. ఓకే, దానికి 4,000 కోట్ల రూపాయలు విద్యుత్ రాయితీ ఇస్తారండి. 200 మందికి ఉద్యోగాలు వస్తాయో లేకపోతే కొంచెం ఎక్కువ మందికి వస్తాయో. దానికేమో 4,000 కోట్ల విద్యుత్ రాయితీ, ఇక్కడేమో రైతులు వేలాది మంది రైతులకి ఉపాధి కల్పించే గోడౌన్కేమో
కరెంటు ఖర్చు అని ఉపాధి ఒక్కటే కాదు చెప్పి సార్, ఆ రైతులు తాత్కాలికంగా పెట్టుకోవడానికి ఫెసిలిటీ కోసం కోల్డ్ స్టోరేజ్ కింద ఏర్పాటు చేసింది. సో దాన్ని ఇంకా మరిన్న పెట్టి మళ్ళీ చేయాల్సి, నేను మళ్ళీ చెప్తున్నారు కదా ఉద్యానవన పంట రైతన్నా మీకోసం అని వెళ్తున్నారు. సో వాస్తవంగా ప్రతి పంట పరిస్థితి కూడా క్షేత్రస్థాయిలో ప్రకటనలేమో జనం అర్థం చేసుకుంటారు. జగన్ టైంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది ఆటోమేటిక్గా కదా. నా బాధ ఎక్కడ ఏం జరిగిందో అప్పుడు ఎలక్షన్ టైంలో ఈయన ఇంకేదో బాగా చేస్తారంటే సహజంగా నమ్ముతారు. ఇప్పుడు పరిస్థితి అప్పటికి ఇప్పటికి పోల్చుకున్నప్పుడు ఎక్కడా పొంతం లేకుండా ఆళ్ళ పత్రికలోనే వస్తుంది కదా. సో యూరియా సప్లై చేయలేని పరిస్థితిలో ఇవాళ కూడా యూరియా సప్లై చేయలేని పరిస్థితిలో క్యాన్సర్ అంటారు. ఇవాళ రబీ పంట అండి 12% కూడా గత సంవత్సరం సాధారణ సాగులో కూడా రబీ పంట సాగు జరగట్లా. పప్పు ధాన్యాల సాగు మొత్తం గణనీయంగా పడిపోతుంది. శనగ అండి ప్రధానంగా ఇప్పుడు కడప జిల్లా హైయెస్ట్గా సాగు జరిగే శనగ పంట. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంపోర్టేషన్ అలౌ చేస్తే కూడా ఇంతవరకు ఎక్కడా కూడా ఇంపోర్టేషన్ వద్దు, ప్రతి మీద ఇంపోర్ట్ డ్యూటీ ఎత్తేసిన రోజున కూడా కేంద్రం రాష్ట్రంలో ఉంది ఒకటే ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రైతాంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు పూర్తిగా సంక్షోభంలోకి వెళ్ళిపోతున్నాయి. అలాగే మైక్రో ఫైనాన్స్ బాధితులు పెరిగిపోతున్నారు. వలసలు కర్నూలు జిల్లా నుంచి పెరుగుతున్నాయని చెప్పి వాళ్ళ అనుకూలమైన పత్రికలోనే వచ్చింది. ఇవన్నీ వాస్తవంగా కనపడతా ఉంటే వీటిపైన ఏం చర్య తీసుకున్నారో ఇంతవరకు ఎక్కడ ఇన్సూరెన్స్ తీసేశారు, ఇన్పుట్ సబ్సిడీ తీసేశారు. రైట్ విజయబాబు గారు చెప్పండి. నిన్న జగన్ గారి దగ్గరికి వచ్చి ఒక అతను భలే ఆసక్తికరమైన ప్రశ్న వేశాడు. చంద్రబాబు గారు క్యాన్సర్ వస్తుందనో ఇంకోటనో చెప్తున్నారు కదా, మరి పంట పండించకపోతే ఇనుప మొక్కలు తిరిగి బతుకుతామా అని అడుగుతున్నారు. సో ఓవరాల్గా నిన్న దాని మీద సంక్షిప్తంగా చెప్పండి దయచేసి, జగన్ గారి టూర్ ఎఫెక్ట్. నాగిరెడ్డి గారు చెప్పినట్టుగా ప్రతి పంట అనండి, ఒక పంటని కాదు, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 1.89 కోట్ల రూపాయల సహాయం రైతులకు అందితే ఈ రోజున అందులో కనీసం ఒక 10% అండి, 10% ఇందులో ఆశ్చర్యం లేదు వాళ్ళకి సహాయం అందని పరిస్థితి. ఇక ధరల గురించి చూస్తే అసలు నమ్మశక్యంగా అనేటువంటిది ఏంటి, ఆ రోజున వచ్చినటువంటి ఇదేంటి, నిజంగానే స్పెషల్ ట్రైన్స్ వేసి కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఇందాక వారు చెప్పినట్టు మన రాష్ట్రం ఏంటంటే ప్రత్యేకంగా అరటి పంటకి వాతావరణం కానీ నేల కానీ ఇవన్నీ కూడా అత్యంత అనుకూలమైనది. తర్వాత చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ ఫ్రూట్ అనేటువంటి దీన్ని యావత్ భారతదేశంలో ప్రపంచంలోనే భారతదేశంలో అతిపెద్ద మార్కెట్ నార్త్ సైడ్ ఉందండి. అక్కడ కూడా ఈ అరటికి డిమాండ్ ఉంది. అలాంటి అరటిని వాళ్ళు ఇలా కుళ్ళబెట్టడం అనేటువంటిది అత్యంత దయనీయమైనటువంటి, ఒక అరటి మాత్రమే కాదు అన్ని పంటలు కూడా ఒక రకంగా భావయుక్తంగా చెప్పాలంటే అన్ని పంటలు ఒక్క తీరుగా రేటు రాక దిక్కు తోచక ముగ్గిపోతూ కుళ్ళిపోతూ కుదేలవుతూ దిగులు పడుతూ దీనుడవుతున్న రైతుని మళ్ళీ ఆదుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి వస్తేనే సాధ్యం తప్ప లేదంటే ఈ రైతుల గోడి వీళ్ళకి పట్టదు. కారణం ఏంటంటే వీళ్ళ ప్రయారిటీస్ కేవలం భూములను అమ్ముకోవటం, పరిశ్రమల పేరుతో దారాదత్తం చేయటం, అమరావతి కట్టడాల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇదే తప్ప రైతుల గురించి ఆలోచించే తీరిక కానీ ఓపిక కానీ కన్సర్న్ కానీ ఈ ప్రభుత్వానికి లేదు, రాదు. రైట్ కాదు, గూగుల్ డేటా సెంటర్కి ఏం వేల కోట్ల రూపాయలు కరెంట్ ఇస్తారంట. ఇక్కడ మాత్రం గోడౌన్ వేల మంది రైతులకు ఉపయోగపడే గోడౌన్ కి కరెంట్ ఛార్జీలు కట్టమని చెప్పి ఏంటంటే అసలు కడప అంటే అదేదో జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఓన్ ప్లేస్ అన్నట్టుగా చూడటం. భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి వ్యక్తులు ప్రాంతాలని డిస్పారిటీతో చూడటం గవర్నెన్స్ అని చెప్పిన తర్వాత ఇంక రాజ్యాంగం ఉంటుంది వాళ్ళకి. సహజంగా ఎప్పుడైనా సరే ఒక పంటకో 2 పంటలకో ఇబ్బందులు వస్తాయి, లేకపోతే ఒక జిల్లాకి ఎక్కడైనా ఇబ్బంది వస్తాయి. కానీ అనంతపురం నుంచి శ్రీకాకుళం దాకా ప్రతి పంట ప్రతి రైతు కంట కన్నీరు గారుతూ ఉంటే, గ్రామీణ వ్యవస్థ మొత్తం చిన్నాభిన్నం అవుతుంటే, నాకు తెలిసి రైతు సంఘ నాయకుడిగా వచ్చిన తర్వాత ఇంతటి సంక్షోభం నేను చూడలా. సో దీని మీద వాస్తవమైన విషయాలు ప్రభుత్వం దగ్గర డేటాలు ఉన్నాయి కదా, కళ్ళు తెరిచి రైతులకు ఆదుకునే కార్యక్రమం చేపట్టాలి.